మరియు రమణయ్య బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మన ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఆర్టీసీలో తల్లిదండ్రులు జన్మనిచ్చి కొంతకాలం మాత్రమే మనం సర్వీస్ చేసి మనం చేయూతను అందిస్తారు. మరి మమ్మల్ని చదివించి ఈ పొజిషన్లో నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు. పొద్దున డ్యూటీ చేసి రాత్రి పొలం చేసి రెస్ట్ లేకుండా మమ్మల్ని చదివించి ఈ స్థాయిలో నిలబెట్టారు మమ్మల్ని. ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. మా తమ్ముడు యూరోప్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయ్యాడు. దానికి కారణం మా కోసం ఇంత కష్టపడ్డాడు. ఆ కష్టం ఇప్పుడు మాకు తెలియదు. ఆయనకి ఒక టైంలో ఆయన వచ్చిన జీతంలో సగం జీతం నాకు ఇచ్చి సగం జీతం ఇంట్లో పెట్టేవాడు. అంత కష్టంగా మమ్మల్ని పెంచి ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టారు. మాకెప్పుడు ఆయన మా బ్లడ్ డైరెక్ట్గా చూపించలేదు. మాకు ఒకరోజు నాకు బీటెక్ హైదరాబాద్లో చేయించారు.
చేర్పించి నన్ను వదిలేసి వస్తా ఏడ్చారు. నేను ఫస్ట్ టైం మా నాన్న ఏడవడం చూశాను. అప్పటిదాకా మా నాన్న ఏడ్చినట్టు నాకు తెలియదు. ఆయన ఇంటికి వచ్చి 2 రోజులు ఏడ్చాడు నన్ను హైదరాబాద్లో వదిలేసి. అప్పుడు తెలిసింది మా నాన్నకి మేమంటే ఎంత ఇష్టం. అప్పుడే అనుకున్నాను నేను మా తమ్ముడు మా నాన్నని మంచిగా చూసుకోవాలి. ఆయన రిటైర్ అయ్యాక మా అమ్మని ఎంత మంచి లైఫ్ ఇచ్చాడో మాకు, మేము అంతకంటే మంచి లైఫ్ ఇవ్వాలి. అది ప్రశాంతంగా కూర్చోబెట్టి ఈ రిటైర్మెంట్ తర్వాత ఆయన చూసుకోవాలని చెప్పేసి దీనికి అంతా కారణం మన ఆర్టీసీ లేకపోతే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఆర్టీసీ మమ్మల్ని పెంచి పోషించింది. అలాంటి ఆర్టీసీకి మా జీవితాంతం ఉంటాం మేము.